డబ్బులు గ్యాప్ వచ్చింది, ఖర్చు పెట్టకుండా కూడా లెక్కలు కూడా నేను నిన్న కూడా చెప్పాను. ఇప్పుడుదైతే 23, 24 ఈ 2 నెలల్లో మరి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, కానీ ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఇంకా 50% గ్యాప్ ఉన్నట్లుగా వస్తుంది 23, 24. అంటే ఇప్పుడు ఈ మీరు చూపెట్టినటువంటి యాక్చువల్స్ దీని ప్రకారంగా అది మరి ఎలా కవర్ అవుతుందో తెలియదు, కానీ ఓవరాల్గా వచ్చేసరికి ఇప్పుడు ఇంతకుముందు బట్టి గారు చెప్పినటువంటి ఆ గ్యాప్ అనేది రావటం వల్ల వాస్తవానికి అలాగే జరుగుతున్నటువంటి వాస్తవానికి జరిగే పరిస్థితులకి చాలా అంతరం రావటం వల్ల ఆ బెనిఫిట్స్లో కానీ లేకపోతే అంచనాలు వేసుకోవటంలో కానీ ఇబ్బందులు జరుగుతూ ఉంది. అది ఒక గత 10 ఏళ్ల ప్రభుత్వం అని నేను అన్నాను. అది సహజంగా అలా ఆ క్రమం అలా నడుస్తూ ఉంది. బడ్జెట్లు బాగా ఎక్కువ చూపెట్టడం, ఆచరణలోకి వచ్చేసరికి విఫలం అవటం, దాని ద్వారా మనం వేసుకున్నటువంటి అంచనాలు అందుకోలేకపోవటం, ప్రజల్లో అసంతృప్తి రావటం, ఆ బడ్జెట్లో అనేక పథకాలు చూపెట్టడం, ఆ పథకాలు అమలు చేయలేకపోవటం, అమలు చేయకపోవటం వలన ఆ ప్రజలకి కోపానికి ఆగ్రహానికి గురవటం, వాళ్ళు తిరిగి ప్రభుత్వం మీద మరల ఎన్నికల సమయంలో ఆ ఆగ్రహం చూపెట్టడం. అదేవిధంగా బట్టి గారు చెప్పారు, కొంత చివరి మనిషికి ఇటువంటి ఇన్ఫ్లేటెడ్ బడ్జెట్ వలన ఉపయోగం జరగదని నాకు అనిపిస్తుంది. అది ఇన్ఫ్లేటెడ్ అయినా లేకపోతే వాస్తవానికి దగ్గర ఉన్న బడ్జెట్ అయినా మీరు చెప్పినట్లుగా జీతాలు ఇవ్వాల్సిందే, లేకపోతే ట్యాక్సులు కట్టాల్సిందే, లేకపోతే బకాయిలు తీర్చాల్సిందే. అందుకని ఇన్ఫ్లేటెడా లేకపోతే రియలిస్టిక్ బడ్జెట్ అనే పాయింట్ కాదు. మీరు రియలిస్టిక్ బడ్జెట్ అయినా ఇవన్నీ కట్టాల్సిందే. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మిగిలితే కదా ఇంకేదైనా చేయాల్సింది. ఇవి తప్పించుకోవడం అయితే కుదరదు కదా. అందువలన మనం ఆదాయ వనరుల్ని ఎలా పెంచుకుంటారనేది దాని మీద మనం ప్రధానంగా కేంద్రీకరణ ఉండాలి. అదే పద్ధతుల్లో ఇప్పుడు వారు చెప్పినట్లుగా 5-6% గ్యాప్ అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు, మనల్ని నమ్ముతారు కూడా. లేకపోతే ప్రతి బడ్జెట్ కూడా ప్రజలని మభ్యపెట్టడానికి ఎన్నికల ముందు పెట్టే బడ్జెట్లుగా భావిస్తూ ఉంటారు. తర్వాత నిన్న నేను కొన్ని విషయాలు చెప్పాను, మా బట్టి గారు లేరు, బహుశా గమనంలో తీసుకోలేదేమో నాకు తెలియదు, మరి లేకపోతే స్నేహితుడు అనుకున్నారు తెలియదు, నాకేమి సమాధానం చెప్పలేదు, వివరణ ఇవ్వలేదు. ఎందువల్లంటే నేను చాలా మౌలికమైన ప్రశ్న నేను రైజ్ చేశాను. ఇలా ఎప్పుడు ఈ బడ్జెట్స్ అనేది ఒక క్రతువులాగా, ఒక సాంప్రదాయంలాగా ఉంది. దీనికి ఎక్కడో చోట రెవల్యూషనరీ చేంజ్ రావాలి. బడ్జెట్ ఫలితాలు చివరి మనిషికి అందాలి. దాని ప్రకారంగా అసలు రాష్ట్రంలో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే సెంటుగుంట భూమి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సొంత ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు ఎంతమంది ఉన్నారు, అవుట్సోర్సింగ్ కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఇలా ఇవన్నీ లెక్కలు తీయాలి. రైతాంగంలో కానీ కార్మికుల్లో కానీ వాళ్ళందరికీ మీ బడ్జెట్, మనం వేసే బడ్జెట్ ఫలితాలు అందుతున్నాయా లేదా, లేకపోతే వాళ్ళకి మనం అనుకున్నట్లుగా జీతభత్యాలు అందుతున్నాయా లేదా. ఇంతకుముందు నేను అది కూడా మన అక్బర్ గారు పెట్టినటువంటి ఆ ప్రతిపాదన నేను కూడా అంగీకరించాను. అవన్నీ తీయాలి. దాని మీద ఒక షార్ట్ డిస్కషనా లేకపోతే వన్ డే డిస్కషన్ జరుగుతుందా, జరిగి అందులో వారేమో 6 గ్యారంటీలకు చెప్పారు. నేనేమంటున్నానంటే ప్రతి మనిషికి కూడా చివరికి వచ్చేసరికి ఒక పిఎఫ్, ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తులకి లేకపోతే సంఘటిత ఉద్యోగస్తులకి ఎలా పిఎఫ్ ఇస్తారో ఆ విధంగా ఇన్సూరెన్స్ కంపెనీలని లేకపోతే ప్రావిడెంట్ ఫండ్ని ప్రొవైడ్ చేయడం ద్వారా బై ద టైమ్ ఆఫ్ దేర్ రిటైర్మెంట్ ఆఫ్ దేర్ వర్క్, అది వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ వర్కర్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆన్ పార్ విత్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. పర్టికులర్లీ ఐఎమ్ మెన్షనింగ్ అబౌట్ ప్రైవేట్ వర్కర్స్. ప్రైవేట్ వర్కర్స్ సంబంధించి రేపు దిగిపోయిన తర్వాత వాడికి ఒక ఇల్లు ఉండాలి. దిగిపోయిన తర్వాత ఒక 10,000 15,000 ఆదాయం వచ్చే మార్గం చూపెట్టాలి. ఆ 2 గ్యారెంటీలు ఉండాలి. ఇప్పుడు సొంత ఇది మన వైద్యము, చదువు, ఈ 2 ఉచితంగా ఉండాలి. దానివైపు మీరు ఆలోచన చేస్తే అప్పుడు మన బడ్జెట్ ఫలితాలు చివరి వరకు అందుతాయని చెప్పి అందుకని నేను వారిని కోరుతున్నాను. మీరు దాని మీద ఒక మొత్తం మరలా స్టాటిస్టిక్స్ తీయాలి. పేదవాళ్ళందరినీ లేకపోతే నేను చెప్పినటువంటి వర్కింగ్ క్లాస్ ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ తీసి ఏదైనా మీకు ప్రత్యామ్నాయ ప్రతిపాదన చేసే అవకాశం ఉందా, ఈ బడ్జెట్ స్వరూపాన్ని మారుస్తారా, ఎప్పుడు ఇలాగే సాంప్రదాయిక బడ్జెట్గా పోతుందా,
లేకపోతే ఈ బడ్జెట్ ఫలితం చివరి వరకు రీచ్ అయ్యే విధంగా చేస్తారా లేదా అది మీరు ఇప్పుడు చెప్తే బాగుంటుందనేది నా ఆలోచన. అదేవిధంగా ఈ మన బడ్జెట్లో 2,70,000 కోట్ల బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 29,669 కోట్లు చూపెట్టారు అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనం అది మెటీరియల్ కాంపోనెంట్ అనండి, లేకపోతే ఆస్తుల్ని కూడగట్టుకోవటం అనేది ఇందులో వస్తుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కానీ మరి కేవలం 29,669 కోట్లతో ఎంత మేరకు ఆస్తులు మనం కూడగట్టగలుగుతాం, ఎంత మేరకు అది స్థిరాస్తులు